ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ప్రభాకర్‌ని. ఇటు విధంగా దేవుడు మమ్మల్ని, మిమ్మల్ని, మనలందరినీ కూడా ఇటు విధంగా క్షేమంగా, నెమ్మదిగా ఉంచి, ఇటు విధంగా మరొకసారి మనందరం కలుసుకొనుటకు దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇటు విధంగా మనందరం కూడా క్షేమంగా ఉండటం బట్టి దేవుని నామానికి నేను కూడా స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరి బట్టి దేవుని నామానికి స్తోత్రములు చెల్లిద్దాం. అయితే ఈరోజు నేను ఒక విషయమై మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ విధంగా మేము ముందుకు రావడం జరుగుతుంది. అయితే మనం అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. మన ఛానల్ ద్వారా అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఓన్లీ క్రైస్తవులకు సంబంధించిన విషయాలు మాత్రమే మనం ఇందులో చెప్పబడటం మనకి మీరు చూస్తున్నారు, వింటున్నారు. అందరి బట్టి కూడా చాలామందికి వందనాలండి. అయితే మనము మనకు సంబంధించిన విషయాలు అనేకం జరుగుతున్నప్పుడు, మనకు సంబంధించిన విషయాలు అనేకం మనం చూస్తున్నప్పుడు, లేదా మనకు సంబంధించింది మనం అనేక విషయాలు మనం గమనిస్తున్నప్పుడు వాటి గురించి కూడా మనం ఒక ఆలోచన చేయాలి. వాటి గురించి కూడా మనం అనేక విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనము భూమి మీద ఉన్నాము కాబట్టి, మనము ప్రపంచంలో మన చుట్టుపక్కల అనేక విషయాలు, అనేక సంగతులు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి, పరిశీలించాలి. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికోసం మనం ఏ విధంగా సిద్ధపడాలి అనేక విషయాలు మనం తెలుసుకోవాలండి. ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇటు విధంగా మీ ముందుకు వచ్చాను. ఇది కొద్దిసేపుతోటే మనం చెప్పబడుతుంది, ఎక్కువ సమయం అయితే ఉండదు. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చినట్లయితే దయతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవరైనా సరే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి దయతో షేర్ చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు జార్ఖండ్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఆదివారం సెలవు దినంగా మన భారతదేశంలో ఉంది. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆచారము. బ్రిటిష్ వాళ్ళు ఆ విధంగా పెట్టారు కాబట్టి ఆ ఆదివారం ఏదైతే ఉందో దాన్ని మార్చేసే ఉద్దేశాన్ని మేము పరిశీలిస్తున్నాము. ఆ విధంగా మార్చేస్తాము అనే ఒక స్టేట్మెంటు మన భారతదేశ ప్రధానమంత్రి అయిన మోడీ గారు మాట్లాడటం జరిగింది. అటువంటి ఒక మాట, అటువంటి తలంపు ఆయనలో కలిగిందంటే దాని గురించి వాళ్ళు ఒక విధమైన ప్రక్రియని కానీ, ఒక విధమైన దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆదివారం అంటే మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది. ఆదివారం అంటే మనందరం కూడా చాలా పవిత్రంగా, లేదా చాలా దేవునితో మాట్లాడే దినంగా, లేదా దేవుని దగ్గర గడిపే దినంగా మనందరం కూడా భావిస్తాము. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అండి, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, అందరూ కూడా భారతదేశంలో లేదా యావత్ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సండే అంటే హాలిడే కింద పరిగణిస్తారండి. కూడా చాలామంది సండే అంటే హాలిడే కింద పరిగణిస్తారు. మనకి ఇతర దేశాల్లో మీరు చూసినట్లయితే సాటర్డే, సండేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వీక్లీ ఆఫ్ లేదా వీకెండ్ని ఆ విధంగా ప్లాన్ చేసుకోవటం, ఆ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, లేదా ఏదైనా ట్రిప్పులు వెళ్ళడానికి, లేదా ఏదైనా పని చేసుకోవడానికి వాళ్ళు పురమాయింపులు చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో మనం చూసినట్లయితే ఆదివారమే వారానికి మొదటి దినంగా పరిగణ చేస్తారు. అటువంటి ఏంటంటే మనకి కొన్ని దేశాలు ఉన్నాయండి, యుఎస్ కానీ, జపాన్ కానీ, కెనడా కానీ, అంటే అమెరికా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ఆ విధంగా వాళ్ళు పరిగణ చేసి వారంలో మొదటి వారము ఆదివారం అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఆదివారాన్ని కూడా వాళ్ళు ఎంతో పవిత్రంగా ప్రతివారు దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. మీరందరూ చూసే ఉంటారు, ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ గారు, ఆయన ఎందుకంటే ఫేమస్ అయ్యాడు, అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అయితే ఆయన కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు. మీరు గొప్పవాళ్ళని చెప్పేసి ఒక పత్రికా విలేకరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను గొప్ప కాదండి, నాకన్నా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే గొప్పవాడు, కాబట్టి నేను ఈ విధంగా ఆయన నాకు సహాయం చేశాడు కాబట్టి ఈ విధంగా నేను మరలా అధ్యక్ష ఎన్నికల్లో నేను ఎన్నుకోబడ్డాను, గెలిచానని చెప్పడము, ఆ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళటము, తన పాకెట్లోంచి కొంత డబ్బు తీసి దేవుని సన్నిధిలో కానుకలు వేయటం కూడా మనం మీడియాలో, వార్తాపత్రికల్లో చూడటం జరుగుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఇండియా అండి, భారతదేశంలో లేదా యావత్ ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా మీరు చూసినట్లయితే ఆదివారం సెలవు దినంగా పరిగణించబడుతుంది. గత 300 లేదా 400 సంవత్సరాలుగా మన భారతదేశంలో కూడా ఆదివారం సెలవు దినంగా పరిగణించబడుతుంది. ఆ విధంగా సెలవు దినాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నాము. ఆ విధంగా ఆదివారం వచ్చిందంటే అదొక రకమైన ఫీలింగ్స్, అదొక విశ్రాంతి దినంగా, లేదా అదొక రెస్ట్ తీసుకునే దినంగా అనేక మంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, కార్యాలయాలకు వెళ్ళేవాళ్ళు, లేదా ఎవరైనా సరే
ఆ రోజు సెలవు తీసుకొని వాళ్ళ సొంత పనులు కానీ ఆ విధంగా వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కానీ జరుగుతుంది. అయితే మోడీ గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణాలు ఆయన అనేక విషయాలు చెప్తున్నారు. ఏంటంటే మన భారతదేశము బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని తీసుకొచ్చారు, ఇది ఆచరణలో పెట్టారు. మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అంటే స్వతంత్రం పొందాము, అనేక సంవత్సరాలు అయిపోయింది. కానీ అనేక మూలాలు ఇంకా వాళ్ళు చెప్పినవి మనం అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా చేయడం మన భారతదేశానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనము వింటున్నాము. ఆయన ఉద్దేశం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది మనకు తెలియదు, కానీ పైన దేవుడికే తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, అసలు ఆదివారం పవిత్ర దినంగా మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాము. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం ఏమనుకుంటామంటే ఆదివారము 7వ దినముగా మనం అందరం పరిగణిస్తాము. 6 దినాలు కష్టపడాలి, శ్రమ పడాలి. 7వ దినము దేవుని దినము కాబట్టి ఆ దినాన్ని మనం దేవుని సన్నిధిలో గడపాలి. మనం బైబిల్లో కూడా రాయబడి ఉంటుంది కాబట్టి ఆ రోజు 7వ దినము ఎవరో పని చేయకూడదు, మన దగ్గర ఉన్న దాసులు కానీ పనివారు కానీ ఎవరో కూడా ఎటువంటి పని చేయకూడదని చెప్పేసి మన బైబిల్లో రాయబడి ఉంది. అదేవిధంగా ఆదివారం అంటే మనం ఏమనుకుంటామంటే సబ్బాతు దినంగా పరిగణిస్తాము, లేదా ఆ రోజు 7వ దినమని లేదా ప్రభు దినమని పరిగణిస్తాము. కొంతమంది అయితే ఖచ్చితంగా అందరూ నమ్మేది, క్రైస్తవులు అందరూ కూడా నమ్మేది ఏంటంటే ఆదివారం అనేది పునరుద్ధాన దినము. ఆదివారం అనేది పునరుద్ధాన దినము. మీరు చూసినట్లయితే శుక్రవారం అనేది మంచి శుక్రవారము అని చెప్పేసి మనం అనుకుంటాము కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ తర్వాత వాళ్ళు అటు విధంగా శ్రమ పెట్టి ఆయన్ని సిలువేసిన తర్వాత ఆదివారం ఆయన తిరిగి లేచారు. ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు హోసన్ని చూసన్ని వాళ్ళందరూ కూడా ఆ సమాధి వద్దకు అవన్నీ పట్టుకుని వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడనే విషయాన్ని అక్కడ మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఆ విధంగా ఆదివారము మన క్రైస్తవులందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయంగా లేదా చాలా ముఖ్యమైన దినంగా పరిగణించబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆదివారం అనేది పునరుద్ధాన దినము. ఆ విధంగా దేవుడు లేచాడు, మరణాన్ని జయించాడు, ఈ సృష్టిలో ఎవరూ చేయలేనిది ఆయన చేశాడు, మన కోసం చనిపోయి లేచాడు. ఆ రోజు మనం దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని నామాన్ని మయంపరచాలి. అదేవిధంగా వారమంతా కూడా దేవుడు మనం ఎంతగానో కాచి కాపాడాడు కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో గడపాలనే ఉద్దేశంతో ప్రతి వారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళటము, దేవుని సన్నిధిలో బలపరచబడటము, దేవుని సన్నిధిలో ఎంతగానో ఆశీర్వదించబడి ఆ వారమంతా కూడా దేవుని దగ్గర నుంచి అనేక దీవెనలు, అనేక దాసుని ద్వారా లేదా పాస్టర్ గారి ద్వారా అనేక విషయాలు చెప్పబడి ఆ వారమంతా కూడా దేవుని కాపుదల భద్రత తీసుకొని ఆ విధంగా బయటకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మనందరం కూడా బైబిల్లో చూస్తాము. ఆ విధంగా మనం ఆదివారం గురించి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఉంటుంది. అదేవిధంగా ఆదికాండంలో కూడా దేవుడు ఈ ప్రపంచాన్ని, ఆకాశాన్ని, భూమిని ఇవన్నీ చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే 6 రోజులు అనేకమైన కార్యాలు చేసి ఇవన్నీ సృష్టించిన తర్వాత 7వ రోజు ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి అది విశ్రాంతి దినము. 7వ రోజు ఆ విధంగా దేవుడు విశ్రాంతి తీసుకున్నాడని చెప్పేసి మనము కూడా బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఇక్కడ అనేక విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఏమంటారంటే దేవుడు అలసిపోయాడా, దేవుడు పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు, అనేక విషయాలు చాలామంది చెప్తారు. కానీ మన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే నిద్రపోయాడు లేదా ఏదో చేశాడని చెప్పేసి కాదు. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ విషయం కూడా చాలా క్లియర్గా బైబిల్లో రాయబడి ఉంది. మీరు చూసినట్లయితే ఆయన 6 రోజులు కష్టపడి ఈ ప్రపంచాన్ని, సృష్టిని, ఆకాశాన్ని, భూమిని వీటన్నిటిని కలగజేసిన తర్వాత 7వ రోజు ఆయన చేసిన సమస్తాన్ని పరిశీలన చేశాడు. ఆ విధంగా అంటే కొత్త పని ఆయన చేయలేదు, కానీ దాన్ని ఆయన పరిశోధించడం లేదా పరిశీలన చేయడం అనేక విషయాలు ఆ విధంగా చేశాడు. మీరు చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఉంటుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం కూడా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్పకపోతే, బైబిల్లో విషయాలు మనము ఆ విధంగా ఆ వచనం మనం చూపించకపోతే మనకు ఆధారం లేదు, మనకు నిరీక్షణ లేదు, మనకు నమ్మకం ఉండదు. కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్తున్నాను. కొన్ని 2-3 రెఫరెన్సెస్ మాత్రమే దీంట్లో మనం చెప్పుకుంటాం, కానీ ఎక్కువ ఉండదు. దయతో కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం మీరు చూసినట్లయితే, మీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడండి. మన దేవుడు సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆ విధంగా మీకు చెప్పాలనే ఈ వాక్యాన్ని తీయటం జరిగింది. కాబట్టి ఆ విధంగా 7వ దినాన్ని
ప్రభు దినం అని చెప్పేసి, 7వ దినము సబ్బాత్ దినం అని చెప్పేసి, 7వ దినము పునరుద్ధాన దినం అని చెప్పేసి, 7వ దినం విశ్రాంతి దినం అని చెప్పేసి అనేక విషయాలు అనేక రకాలుగా మనం మాట్లాడుకొని ఆ విధంగా మనం అలవాటు పడిపోయి మన భక్తి జీవితాన్ని మనం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ జార్ఖండ్లో మోడీ గారు ఏదైతే చెప్పారో ఒకవేళ దాన్ని అమలు చేస్తే, ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. అందరూ కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. ఫైట్ చేయరని చెప్పేసి నేను చెప్పను, లేదా ఫైట్ చేయకూడదని కూడా నేను చెప్పను. కానీ ఇక్కడ కొన్ని విషయాలు జాగ్రత్తగా మిమ్మల్ని పరిశోధించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నానండి. ఎందుకంటే మోడీ గారు ఇప్పటికి 2 సార్లు గెలిచారు, 3వసారి కూడా ఆయన అటు విధంగా ప్రధానమంత్రి అయ్యారు. దేవుడు ఎటువంటి అవకాశాన్ని ఆయనకిచ్చాడు. ఎందుకంటే రాజ్యాలు, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నవి. మీరు గమనించినట్లయితే మన బైబిల్ గ్రంథంలో కూడా ఆ విధంగా రాయబడి ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడైనా సరే ఏ అధికారము ఇవ్వాలో దేవుడు ఆ అధికారాన్ని వాళ్ళకి ఇస్తాడు. దేవుడికి తెలియకుండా మోడీ గారు ప్రధానమంత్రి అవ్వలేదు కదా. దేవుడికి తెలియకుండా మన రాష్ట్రంలో మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం అయిపోలేదు కదా. దేవుడికి తెలియకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే సీఎం గారు ఉన్నారో ఆయన సీఎం గారు అవ్వలేదు కదా. కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతాను, కాలములు, సమయములు సమస్తము, రాజ్యాలు, అధికారాలు సమస్తము కూడా దేవుడి చేతిలో ఖచ్చితంగా ఉన్నాయి. మీరు కూడా నమ్మాలి ఈ విషయాన్ని. ఎందుకంటే మోడీ గారు వచ్చారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. బ్రిటిష్ ఆనవాళ్ళు మన భారతదేశంలో ఉన్నవి కాబట్టి అవన్నీ కూడా మేము రూపుమార్పేస్తాము, వాటన్నింటినీ కూడా తీసివేస్తాము, కొత్త కార్యక్రమాలు మేము చేపడతాము అనే ఉద్దేశంతో ఆయన పైకి ఒక రకంగా చెప్తున్నారు. అది ఏంటనేది అందరికీ కూడా తెలుసు, అందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. దేవుడికి కూడా తెలుసు. మీరు చూసినట్లయితే దేవుడికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు అదే విషయం జరిగితే మనం ఏం చేయాలి? కాబట్టి సమయం ఉండగానే, అవకాశం ఉండగానే మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి ఖచ్చితంగా. ఈ బైబిల్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ బైబిల్ అనేది మనం చూసి చదివి నేర్చుకుంటున్నాం. ఇదే బైబిల్ మన గుండెల్లో ఉన్నప్పుడు మన గుండెల్లో ఉండే మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. మీరు ఒకసారి గమనించినట్లయితే కరోనా వచ్చిన సమయంలో మనం ఒక 2-3 సంవత్సరాలు, మొదటి 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అనేకం మనం చూసాము. అయితే ఆ కరోనా వచ్చిన సమయంలో కూడా చాలామంది చర్చిలకు వెళ్ళలేదు, చాలామంది అనేక గుంపులుగా కూడలేదు, చాలామంది ఎక్కువ వేల మంది, లక్షల మంది వెళ్ళే సంఘాల్లో కూడా చర్చిలకి ఎవరో వెళ్ళలేదు, అనుమతించబడలేదు. అది మంచిది కాదనే ఉద్దేశంతో అనేక మంది మానేశారు. కానీ క్రైస్తవ్యం ఆగిపోలేదు, క్రైస్తవం ఎక్కడ కూడా తక్కువ కాలేదండి మీరు చూసినట్లయితే. ఎందుకంటే మన దేవుడు మనం ఏ విధంగా ఆరాధన చేస్తాం, మన దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధన చేస్తాం. ఆయన ఒక సన్నిధికి మనం ఎందుకు వెళ్తున్నాము? మన దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడేదో బొమ్మ ఉందని చెప్పేసి, లేదా అక్కడేదో ఒక విగ్రహం ఉందని చెప్పేసి మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళట్లా. ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే మీరు సన్నిధిలో తప్పక కూడుకోవాలి, తప్పక మీరు బల్లారాధన చేసుకోవాలి, తప్పక మీరు ప్రార్థన చేసుకోవాలి, సమాజముగా కూడుకొనుట మానకూడదని చెప్పేసి మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మీరు చూడండి ఒకసారి. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా నేను రెఫరెన్స్ కూడా తీసుకొంచుకున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం కూడా చదవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుతున్నాను, ఒకసారి చూడండి. అయితే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువ అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకు ఒకరినొకడు పురుకొల్పోలని ఆలోచింతుము. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక. ఏమంటున్నారండి ఇక్కడ? ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మన దేవుని సన్నిధిలో గడపాలి. ఇలాంటి విషయాలు మనం చూసినప్పుడు, ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు
ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మన దేవుడి కన్నా గొప్పవాళ్ళం కాదు కదండి. ఎంత బాగా చెప్పినా, ఎంత చెప్పినా సరే, ఎంత పెద్ద పాస్టర్ గారైనా సరే, అనేక వరాలు మీరు ఏదో నమ్మున్నా సరే, ఎంత మీరు అనుకున్నా సరే, ఆయన దేవుడి కన్నా గొప్పవాడేం కాదు కదా. ఈ మధ్య అన్నీ చెప్పేస్తాం, ఇన్ని చెప్పేస్తామని చెప్పి చాలామంది చెప్తున్నారు. అది వాళ్ళకి దేవుడికి సంబంధం మనకు తెలియదు కాబట్టి నేను ఆ విషయాన్ని ఏం చెప్పట్లేదు. కాబట్టి దేవుడి కన్నా కూడా ఎవరు ఎక్కువేం కాదు. దేవుడు ఏదైనా చేయటం గల సమర్థుడు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాన్ని మీరు చాలా గమనించండి. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం జరిగింది కాబట్టి ముందు రోజుల్లో ఏం జరగబోద్దో మాకు తెలియదు కాబట్టి ఆ విధంగా మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆ సండే మారిపోతే ఇంకొక దినాన్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవలం మన భారతదేశంలో మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా నేను అనుకుంటున్నాను, ఒకవేళ వీళ్ళు అనుకుంటేనే, ఒకవేళ దేవుడు వాళ్ళకి అటువంటి అనుమతి ఇస్తేనే, దేవుడు వాళ్ళని అంగీకరిస్తేనే ఆ విధంగా జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇందాక మీకు చెప్పాను కదా, రాజ్యాలు, ప్రభుత్వాలు, సమస్తము కూడా దేవుని చేతిలో, దేవుని ఆధీనంలో ఉన్నవి. కాబట్టి మనం వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అది బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు కూడా చదవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నానండి. తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు కూడా నేను చదవాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా, సుఖముగా, బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఒకసారి మీరు చూసినట్లయితే నేను మళ్ళా చదవాలని చెప్పేసి అనుకుంటున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. మరియు మనమందరం కూడా సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగా, సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. రాజులంటే, అధికారులంటే మన పరిపాలన చేసేవారు. ఎవరైతే మనల్ని పరిపాలన చేస్తున్నారో పార్టీలతో సంబంధం లేదండి. ఇక్కడ వాళ్ళకి గల గుర్తు అవన్నీ కూడా పార్టీలు ఇవన్నీ ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి నేను వాటి గురించి చెప్పట్లేదు. మనల్ని ఎవరైతే పరిపాలన చేస్తున్నారో, మన ప్రధానమంత్రి గారు, లేదా మన ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు, లేదా లోకల్ వాళ్ళు ఎవరైతే అధికారులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దాటిపోయే దేవుడైతే కాదు. కాబట్టి అదే నోటమ్మట ఏ విధంగా అయితే ఆయన మాట్లాడాడో తర్వాత ఆ విషయాన్ని ఆయన మాట్లాడకుండా ఉంచగల దేవుడు మన దేవుడు. కాబట్టి మనందరి కోసం, మన దేశం కోసం ఖచ్చితంగా కూడా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. అదే విషయం ఇంకో మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను దీని గురించి. రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం కూడా ఒకసారి చూడండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలనది కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఖచ్చితంగా లేదు. ఇక్కడ మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చినా, లేదా మన రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ వచ్చినా, లేదా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినా, లేదా ఢిల్లీలో బీజేపీ వచ్చినా, ఎక్కడెక్కడ ఏది వచ్చినా సరే ప్రతిదీ కూడా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. అక్కడ మనం ఓట్లేస్తాం, కానీ దేవుడి చిత్తం కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. దేవుడి చిత్తం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి, ఈ విషయాన్ని కూడా మీరు స్వీకరించాలి, ఈ విషయాన్ని కూడా మీరు అనుమతించాలి. ఖచ్చితంగా మీరు అనుమతించాలి. ఎందుకంటే రాజ్యములపైన రాజులు ఉన్నప్పుడు ఆ రాజులందరిపైన మన దేవుడు ఉన్నాడు. వాటన్నిటిని కూడా ఆయన చూస్తున్నాడు. మన భారతదేశం గురించి, మన రాష్ట్రం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఎన్ని దేశాలు ఉంటాయి, ఎన్ని రాజ్యాలు ఉంటాయి, ఎంతమంది అధికారులు ఉంటారు, ఇవన్నీ కూడా చూస్తున్న దేవుడు పైనుంచి ఒక ఆయన ఉన్నారు. కాబట్టి
ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వలన కరుణ తప్ప మరి ఏ అధికారము కూడా ఎవరికీ లేదు. వాళ్ళు అనుకోవచ్చు నా తెలివితేటలో, లేదా నా జ్ఞానము, లేదా నా గొప్పతనము, లేదా నా గురించి ఫాలోయింగు, లేదా నేను చేసే మంచి పనులు, అనేక విషయాలు వాళ్ళు మాట్లాడుకుండవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళు అటు విధంగా అనుకుని ఉండవచ్చు. కానీ మనము దేవుని సన్నిధిలో, మనం దేవుని వాక్యంతో మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా నమ్మాలి. కాబట్టి ఈ విషయమై మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. దేవుడు ఏ విధంగానే చేస్తాడు. దేవుడు ప్రతిదాన్ని కూడా గమనిస్తున్న దేవుడు. దేవుడు ప్రతిదాన్ని కూడా స్పష్టంగా ఆయన ఏం చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా ఆయన చేసి తీరతాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తానికే మనం లోబడవలసిన వారమే, ఎల్లప్పుడూ కూడా మనం దేవుని నామానికే మహిమ తేవలసిన వారమే. కాబట్టి ఈ విధంగా మన భారతదేశంలో క్రైస్తవ్యం మీద అనేకమైన మార్పులు తేవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి మనం బైబిల్లో చూసినట్లయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని పంపించాల్సిందిగా ఆ రాజుతో మాట్లాడినప్పుడు ఆ రాజుకి కఠిన మనసు వచ్చింది. ఆయన పంపించలే. ఎందుకంటే ఇంతమంది జనం ఫ్రీగా పనిచేస్తున్నారు. ఆ పనితోటి మనం ఎన్నో కట్టడాలు, పిరమిడ్స్ అవన్నీ కట్టుకోవచ్చు కదా. వీళ్ళందరూ వెళ్ళిపోతే మనకి ఎవడు ఫ్రీగా పనిచేస్తాడు? వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాం కదా అని చెప్పేసి ఆయన వాళ్ళని వదిలిపెట్టడానికి ఎటువంటి ఇష్టం పడలేదు. అనేక యుద్ధాలు, అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాడు. మనం చూసినట్లయితే ఆయన కఠిన మనసు వచ్చిందంట. తర్వాత దేవుడు అనేక అద్భుతాలు చేశాడు, అనేక సూచక్రియలు చేశాడు, అనేక మాతకార్యాలు చేశాడు. వాళ్ళ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు స్వతంత్రించుకున్న దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అటు విధంగా దేవుడు కూడా ఆయన మనసు మార్చొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మనసును మార్చుకున్న దేవుడు మన దగ్గర ఉన్నాడు. మనం ఎవరితోటో మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ రికమెండేషన్లు ఎవరికి అవసరం లేదు. ఇక్కడ మన రికమెండేషన్ ఎవరు లేరు. మన రికమెండేషన్ ఎవరు? మన దేవుడే. నేనైతే అదే నమ్ముతా. ఖచ్చితంగా అదే నమ్ముతా. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. మన అధికారుల కోసము, లేదా మన నాయకుల కోసము, మనకున్న ముఖ్యమంత్రి గారి కోసం, ప్రధానమంత్రి గారి కోసం, రాష్ట్రపతి గారి కోసం, గవర్నర్ గారి కోసం, పోలీస్ అధికారుల కోసం, రెవెన్యూ వాళ్ళ కోసం, ప్రతి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము కుదురుగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, మన భక్తి మనం చేసుకోవాలి. అట్టి విధంగా బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది కాబట్టి ఆ విషయాన్నే మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, మనసులో పెట్టుకోండి, ఆలోచన చేయండి. ఏం జరగబోద్ది, ఎలా జరగబోద్ది అనే విషయాలు ఇంకా మనం చూస్తున్నాము. కాబట్టి ఏం జరిగినప్పటికీ కూడా మనం ధైర్యంగా ఉండాలి. ఏం జరిగినప్పటికీ కూడా మనం భయపడిపోయి ఏదో జరిగిపోద్ది, ఏదో చేస్తారు, లేదా మనల్ని ఇబ్బంది పెడతారనే ఉద్దేశం ఎవరు కూడా తీసుకోకండి. ఎందుకంటే రాజులకు పై రాజు మన దేవుడు, అధికారులకు పై అధికారి మన దేవుడు, ఆకాశంలో అన్నీ చూస్తున్న దేవుడు మన దేవుడు. కాబట్టి అన్నిటికన్నా పైవాడు మన దేవుడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. మనుషుల హృదయ అంతరంగాల్లో ఏ విధంగా చేయబోతాడో అనేక విషయాలు మనం ఇంకా ముందు బైబిల్లో అనేక విషయాలు మనం చూసాము, నేర్చుకుంటున్నాము. అవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి. ప్రతిరోజు కూడా అప్పుడు అవకాశం ఉన్న ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రతిరోజు కూడా దేవుని నామాన్ని కనపరచాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో తప్పక కూడుకోవాలి. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చదివాం కాబట్టి కొందరు మానుకొనిచున్నట్లు మీరు మానొద్దు. మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపండి. మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. వీళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. వీళ్ళ అధికారాలు ఇచ్చింది మన దేవుడే. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. మీరు నమ్మాలి ఖచ్చితంగా. ఎలా జరిగినప్పటికీ కూడా ఏం జరిగినప్పటికీ కూడా ఎంత మెజారిటీ వచ్చినా, తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా, ఎవరితో వాళ్ళు టైఅప్ పెట్టుకున్నా సరే, ఎలా జరిగినా సరే ప్రతిదానికి కూడా దేవుడే పైనుంచి చూస్తున్న దేవుడు. ఆయన అనుమతి లేనిదే ఏది కూడా జరగదు. నేనైతే దీన్ని ఖచ్చితంగా నమ్ముతాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మరలా నేను కలుసుకున్నంత వరకు కూడా దేవుని కాపుదల, భద్రత మా అందరికీ కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎవరైనా సరే కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే
ఏదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ విషయమై కామెంట్ కూడా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా వందనాలండి.